వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. ఐపీఎస్లకు తలనొప్పిగా మారిన తాడిపత్రి. ఆ జిల్లాకు ఎస్పీగా వెళ్ళడానికి అధికారులు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటున్నారు. అతిరథ మహారథులైన అధికారులు శాంతి భద్రతలను అదుపులో ఉంచారు. కానీ ఇప్పుడు సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు పరిపాలనలో కూడా ఎస్పీగా వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నారు. ఐపీఎస్ అధికారులు వెళ్ళడానికి వెనక్కి తగ్గడానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు. గడిచిన 8 నెలల్లో 5 ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. విధుల్లో ఎస్పీగా చేరిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారో కూడా ఆ అధికారులకే తెలియడం లేదు. ఇంతకు ఆ జిల్లా పేరేమిటి అనుకుంటున్నారా? ఫ్యాక్షన్ పెట్టింది పేరు అనంతపురం జిల్లా. ఆ జిల్లాలో వెళ్ళాలనుకుపోయిన ఫ్యాక్షన్ను కూకటి వేళ్లతో పెకిలించి శాంతి భద్రతలను అదుపులో ఉంచిన శక్తివంతమైన ఎస్పీలు ఉన్నారు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లాకు రావాలంటే అమ్మో అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు బదిలీ అవుతున్నారు. కొద్ది రోజులకే ఏవో కారణాలు చెబుతూ మేము ఇక్కడ పని చేయలేం, బదిలీ చేయండి అంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అంజనా సిన్హా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుత ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావుతో పాటు ఎందరో ఐపీఎస్లు అనంతపురం జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. గతంలో పనిచేసిన అధికారులు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలను తమ కనుసైగలతో అదుపులో ఉంచారు. ఫ్యాక్షన్ మూలాల జిల్లాల్లో లేకుండానే చేశారు. అనంతపురం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. అందులో తాడిపత్రి నియోజకవర్గం ఒక్కటే ఐపీఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని 6 నియోజకవర్గాలను అదుపులో ఉంచుతున్న అధికారులు ఒక్క తాడిపత్రి నియోజకవర్గాన్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నామని ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. అదుపు చేయలేకపోతున్నారని ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ అన్బురాజన్ బదిలీ అయ్యారు. ఆయన తర్వాత అమిత్ బార్దర్ బాధ్యతలు చేపట్టారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చెలరేగిన అల్లర్ల కారణంగా బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ గౌతమిశాలి ఎన్నికల కౌంటింగ్ను సమర్థవంతంగా నిర్వహించిన పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన కొద్ది రోజులకే ఎస్పీ గౌతమిశాలి కూడా బదిలీ అయ్యారు. ఆ తర్వాత కేవీ మురళీకృష్ణ విధుల్లో చేరారు. విధుల్లో చేరిన నెల రోజులకే మురళీకృష్ణ కూడా బదిలీ అయ్యారు. మురళీకృష్ణ స్థానంలో ఎస్పీగా జగదీష్ బాధ్యతలు చేపట్టారు. ఆయన విధుల్లో చేరిన మరుసటి రోజుననే తాడిపత్రిలో అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపులో ఉంచడానికి ఎస్పీ జగదీష్ 2 రోజుల పాటు తాడిపత్రిలోనే నిద్ర చేయాల్సి వచ్చింది. ఈ విధంగా గడిచిన 8 నెలల కాలంలోనే అనంతపురం జిల్లాకు 5 ఎస్పీలు మారడం విశేషం. ఈ నేపథ్యంలో తాడిపత్రికి ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించాలనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. డిఎస్పీ అధికారి అయితే రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి. కాబట్టి ఐపీఎస్ అధికారి అయితేనే తాడిపత్రి నియోజకవర్గాన్ని అదుపులో పెడతారనే అభిప్రాయాలు ఆ నియోజకవర్గం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.